నమస్తే ఫ్యామిలీ, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మేము నిన్న డీమార్ట్కి వెళ్ళినామని చెప్పినా కదా. సో ఏమేమి తెచ్చుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. చూడండి, మేము దేనికోసం పోయినాం, ఏం తెచ్చుకున్నాం, ఎంత ఖర్చు అయింది అనేది మొత్తం వీడియో చూస్తే గానీ మీకు అర్థం కాదు. కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మనం నిన్న డీమార్ట్లో తెచ్చుకున్నాం కదా, అవి చూపిద్దాం సరేనా. మా వాడికి ఎక్కిళ్ళు వస్తున్నాయి, వాటర్ తర్వాత తాగిపించాలి. ఎక్కిళ్ళు వచ్చిన వెంటనే తాగిపిస్తే తగ్గదు. ఓకే, మేము నార్మల్గా ఎప్పటి నుంచో డ్రై ఫ్రూట్స్ తింటాం. సో డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాం. బయట కొనేదానికంటే డీమార్ట్లో కొనుక్కుంటే కొంచెం తక్కువ రేట్కి వస్తుంది. అది కూడా మనం చూసుకొని కొనుక్కుంటే బెటర్. ఈ కుక్కర్ గురించి చెప్పాలి. ఇది స్టీల్ కుక్కర్. వేరే బ్రాండ్లు కూడా ఉన్నాయి కానీ మాకు ఇది నచ్చింది. కొంచెం మాకు కావాల్సిన సైజులో ఇది ఒక్కటే ఉండే, అందుకే ఇది తీసుకున్నాము. స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్. మా దగ్గర ఆల్రెడీ అల్యూమినియంవి, అవి యూజ్ చేయొద్దు అనేసి ఇంకా స్టీల్ తీసుకున్నాం అన్నమాట మేము. సో ఈ స్టీల్ కుక్కర్కి అరౌండ్ మాకు ఇది 3 లీటర్స్. దీనికి ఒక 1700 దాకా పడింది అంతే. 1600 చేంజ్, 1700 కంప్లీట్గా. ఓకే, మా ఓడు నా క్లిప్ విరగొట్టింది నిన్న, అందుకే ఇంకోటి కొనుక్కోవాల్సి వచ్చింది. డీమార్ట్కి వెళ్తే మనకు కావాల్సిన వాటికంటే అవసరం లేని ఎక్కువ కొనుక్కుంటాం కదా. అందులో ఈ మగ్ ఒకటి, ఇంకా ఖచ్చితంగా కావాల్సింది ఈ స్క్రబ్. సో మేమైతే ఈ ఆయిలే యూజ్ చేస్తాం. చాలా ఇయర్స్ నుంచి ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నాం. మా ఇంట్లో ఆల్రెడీ ఉంది ఆయిల్, అందుకే మేము ఒకటే బాటిల్ తెచ్చుకున్నాము. సో మాకు సరిపోతుంది అక్కడికి. ఎందుకు ఎటు వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు మా వాడికి మస్తు పని ఉన్నది ఇక్కడ, ఇవన్నీ చదరాలి ఇప్పుడు. ఇప్పుడు నేను తీసినవన్నీ మా వాడు చదువుతాడు, చూడండి. ఇంకా డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్, క్యాష్యూతో పాటు ఇంకా మేము వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకున్నాము. వాటర్ మిలన్ సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్ ఇట్లాంటివి తింటే హెల్త్కి మంచిది కదా, అందుకే తీసుకున్నాము. ఇంక ఇది మా ఆయన వేసిండు, ఎందుకు వేసిండో తెలియదు, దేనికి పెడతాడో మరి. ఇది ఆల్రెడీ ఇన్ని స్విచ్ బోర్డులు, ప్లగ్లు ఉన్నాక కూడా మరి ఏదో ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఇది నేను ఫుట్ క్లీన్ చేసుకోవడానికి తీసుకున్నాను. అది కొంచెం క్రాక్స్ వచ్చినాయి ఈ మధ్య, వింటర్ కదా. సో అందుకనేసి నేను ఇది తీసుకున్నా. దీంతో మనం నార్మల్గా ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. చదువుతాను. ఇంకా హెయిర్ ఆయిల్ ఖచ్చితంగా మంత్కి అట్లీస్ట్ ఒక 5 టైమ్స్ అయినా యూజ్ చేయాలి, లేకపోతే హెయిర్ అంతా డ్రై అయిపోతుంది. మా ఇంట్లో ఆల్రెడీ ఒక గ్రేటర్ ఉంది, కానీ అది చాలా పెద్దది. అంత పెద్దది వద్దు అనేసి మేము ఇంకా చిన్న సైజ్ గ్రేటర్ తీసుకున్నాము. ఇది మాకు 59 రూపీస్ పడింది ఈ గ్రేటర్ అయితే. బయట ఎంత ఉంటుందో మరి దీనికి అంత ఐడియా లేదు, కానీ డీమార్ట్లో అయితే 59 రూపీస్కి వచ్చింది. ఇంకా ఇది క్లీన్ చేసుకునేది, క్లీన్ చేసినాక డస్ట్ ఎత్తుకునేది. ఇదైతే మన దగ్గర చిన్నది ఉండే, చిన్నది కుక్క కొరికేసింది. కుక్క కొరికేసింది అనేసి ఇంకా మేము కొత్తది కొనుక్కున్నాం. దీనికి మాకు 99 రూపీస్ పడింది. దీంతో పాటు లోపల ఇది బ్రష్ కూడా వచ్చింది ఇట్లా చేసుకోవడానికి. సో ఇది కొంచెం పెద్ద సైజ్ ఉంది, సో అందుకనేసి తీసుకున్నాం. దీనికంటే పెద్దవి కూడా ఉన్నాయి కానీ మాకు అంత పెద్దది అవసరం లేదు కదా, అందుకే మాకు ఈ సైజ్ సరిపోతుందని తీసుకున్నాం. నెక్స్ట్, నార్మల్గా మేము ఎప్పుడు ఇండియన్ గేట్ బాస్మతి రైసే తీసుకుంటాము. ఆ బాస్మతి రైస్ అక్కడ లేకపోయేసరికి మేము డీమార్ట్లో లూజ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ టైం ట్రై చేయాలి మరి ఎట్లా వస్తాయో. మెత్తగా వచ్చిందంటే ఇంకా వేస్ట్ అయిపోయినట్టే వండుకున్నది. ఇవి మాకు లూజ్ అయితే 74 రూపీసే కేజీ ఉంది. నార్మల్గా ఇండియన్ గేట్ 1 కేజీ అట్లా ప్యాకెట్ తీసుకుంటే మనకి 150, 160 అట్లా పడుతుంది కేజీ. సో ఇది కొంచెం తక్కువ రేటు కూడా ఉంది, మరి ఎట్లా అవుతుందో చూద్దాం. సో నేను కొబ్బరన్నం చేద్దామనేసి కొబ్బరికాయ తీసుకున్నా. అక్కడ అంత బాగాలేవు, పెద్ద సైజులు కూడా లేవు, అందుకే ఒకటి తీసుకొని వచ్చినా. మాకు ఒకటి సరిపోతుంది అనేసి చదువుతూనే ఉన్నాడు చూడండి. సో ఇవి ఈ గ్లాస్ కంటైనర్స్ కూడా 2 తీసుకున్నా, ఏదేనికైనా యూజ్ అవుతుంది కదా అనేసి. ఇవి జస్ట్ 19 రూపీసే. 19 రూపీస్కి ఇవి మంచి ఎయిర్ టైట్ కంటైనర్స్. ఇవి బాగున్నాయి కదా, చిన్నగా ఉన్నా కూడా
మా హస్బెండ్కి బాగా నచ్చినాయి ఇవి, అందుకే తీసుకున్న చిన్నగా ఉన్న. మళ్ళీ 19 రూపీస్ కాస్ట్ కూడా చాలా తక్కువ కదా అందుకు. ఇవి 20 వగలు కొట్టేస్తాను. మళ్ళీ ఇదొక కంటైనరు, ఇది 139 రూపీస్. కారం వేసుకోవడానికి మేము ప్లాస్టిక్దే యూజ్ చేస్తున్నాము, అందుకనేసి ఇంకా ఇది తీసుకుంటాము. మెల్లమెల్లగా ఇంకా కొన్ని తీసుకోవాలి ఐటమ్స్ తీసుకుంటాము. సో ఇది 139కి ఇది వర్తే అంటారా మీరు? చెప్పండి నాకు. ఇప్పుడు ఇది చూసిండి, వీడికి ఇవి కావాలి ఇంకా. సరే తీసుకోకని పగలగొట్టద్దు, మరి పగలగొట్టద్దు సరేనా? మా వాడికి కప్పులు సీసాలు ఇవి బాగా. ఇంకా ఇదొకటి తీసుకున్నా, ఇది 59 రూపీస్. ఈ సైజుకి ఇది అంటే 60 రూపీస్ అంటే పెట్టచ్చు. క్వాలిటీ కూడా మంచిగా ఉంది, బరువు కూడా ఎక్కువ ఉంది, మంచిగా ఉంది ఇది. ఒరే నేను ఇవన్నీ వేరే దాంట్లో దేంట్లో పెట్టేసేయాలి, లేకపోతే వీళ్ళు వగలు కొట్టేస్తాను. ఓకే, మళ్ళీ ఇదొక కంటైనర్ తీసుకున్నా. అట్లా చేయొద్దు, ఇది 59, ఇది 59, కాకపోతే షేప్ చేంజ్ ఉంది. అద్దు, ఇది నీ దగ్గర అది తీసుకోవా? లేవి వగలు కొట్టేలా ఉన్నాడు. మాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కదా, మా హస్బెండే తీస్తాడు. మా స్టాండ్ కూడా కొంచెం అది రిపేర్ ఉంది, దాన్ని రిపేర్ చేసుకొని అప్పుడు మా హస్బెండ్ కూడా జాయిన్ అవుతాడు వీడియోలో. ఇప్పుడైతే ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి మా హస్బెండే తీస్తాడు. ఓకే, సో ఈ కంటైనర్ రెండు సారీ జార్లు, ఈ జార్లు నేను ఇప్పటిదాకా కంటైనర్ అన్నా కదా, సారీ ఇవి జార్లు యాక్చువల్గా. ఈ జారు ఇంకా ఈ జారు రెండు సేమ్ ప్రైజే. మా ఓడి నన్ను చెప్పనియడు కూడా, ఆడు చదివేది ముందుంది నేను చెప్పేదానికంటే. ఇవి రెండు 59 రూపీస్. ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇది సైజు అంటే ఇది డిజైన్ వేరే వచ్చినందుకు మరి రేటు పెట్టినో ఏమో ఐడియా లేదు. ఇవి కూడా తీసుకో నువ్వు. రెండు 59కే వచ్చినాయి. మా వాడికి గ్లాస్ ఐటమ్ అంటే బాగా ఇష్టం. సో నెక్స్ట్ ఇవి 4 వచ్చేసి మాకు 99 రూపీసే పడినాయి. చిన్నవి మసాలా ఇంకా ఏమైనా ఉన్నాయి అవి వేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. ఇవి ఆల్రెడీ మేము తీసుకున్నాము 4, ఇంకో 4 తీసుకుందాం అనేసి మళ్ళీ ఈసారి కూడా తీసుకున్నాము. అమ్మో లేవి తీసినవా? తీయద్దు ఇట్లా. ఓకే, ఇక్కడ పెట్టేస్తే నువ్వు వాడుకో, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అదే వెళ్తుంది. సో వీటితో మేము జార్ ఐటమ్స్ గ్లాస్ ఐటమ్స్ అయితే ఇక్కడితోనే అయిపోయింది. డ్రై ఫ్రూట్స్లో ఇంకొకటి చెప్పిన కదా నేను, పంకిన్ సీడ్స్ కూడా తీసుకున్నాము. వీటితో పాటు ఇవి వాటర్ మిలన్ సీడ్స్, కాజు, బాదం ఇవి డైలీ తింటాం మేము అవి. ఇంకా మేము అయితే షాంపూ ఒక 1 ఇయర్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాము. మాకు హెయిర్ అయితే బాగానే అనిపిస్తుంది. సో ఈ షాంపూ అయితే మేము కంటిన్యూస్గా ఇప్పటివరకు అయితే యూజ్ చేసినాం, మాకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఈ షాంపూ యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి 700 ఉంది. మాకు ఇది హాఫ్ రేట్ బై 1 get 1లో వచ్చింది. మరి ఎప్పటి నుంచో డిమార్టే కాదు, బయట ఎక్కడ తీసుకున్నా అంటే ఓన్లీ స్టోర్స్లో సూపర్ మార్కెట్స్లో ఎక్కడ తీసుకున్నా బై 1 get 1 వస్తుంది. అంటే మాకు అరౌండ్ ఇది 350 పడింది. ఇంకా లిక్విడ్ బట్టలకి, వాషింగ్ మిషన్కి లిక్విడ్ మేము నార్మల్గా ఈ మంత్లీ వన్స్ ఒక్కొక్కటి ట్రై చేస్తున్నాం. సో ఈ మంత్ ఇది తీసుకున్నాం అనమాట. అండ్ సోప్స్ కూడా ఇవి ఖాదీ సోప్స్, స్మెల్ అయితే మస్తు ఉన్నాయి, అందుకే తీసుకున్నాం ఈసారి. నార్మల్గా వేరే సోప్స్ యూజ్ చేస్తాం, కాకపోతే ఈసారి ట్రై చేద్దాం అనేసి ఖాదీ సోప్స్ తీసుకున్నాము. ఇవి కూడా బై 1 get 1 ఉంది. ఇది 100 రూపీస్, ఒకటి 50 రూపీస్కి వచ్చింది. బాగున్నాయి స్మెల్. హార్పిక్ బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి. సో ఒక బ్యాగ్ అయితే అయిపోయింది, ఇంకో బ్యాగ్ ఉంది. ఇది చెప్పడం మర్చిపోయినా, ఇది హోమ్ ఫ్రాగ్రెన్స్ మస్తు ఉంటుంది స్మెల్. ఇదైతే ఇట్లాంటివి ఇంట్లో పెట్టుకుంటే అసలు మీరు రూమ్ స్ప్రేస్ ఉంటాయి ఫ్రెషనర్స్, అవి ఏవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఒక లిక్విడ్ వచ్చింది. ఇక్కడ ఇవి స్టిక్స్ ఉన్నాయి, ఇవి బ్యాంబూ స్టిక్స్ అనుకుంటా.
ఇందులో ఈ ఫ్రాగ్రెన్స్ ఏదైతుందో ఇందులో వేసేస్తే ఈ స్టిక్స్ నుంచి అదంతా బయటకు వచ్చేస్తే స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. ఇది నేను ఒకసారి ఓపెన్ చేసి ఎట్లా యూజ్ చేయాలనేది మీకు నేను షార్ట్ వీడియోలో పెడతా చూడండి. ఇది 399 ఉంది. అమెజాన్లో, స్విగ్గీ, జెప్టోలో కూడా దొరుకుతుంది ఇది. నాకు ఇది డీమార్ట్లో 399 పడింది, కానీ అమెజాన్లో మీకు ఆ సేల్ ఉన్నప్పుడు 350, 340 అట్లా వచ్చేస్తుంది. ఇది మంచిగా ఉంటుంది. యూజ్ అయితే వేయండి ఒకసారి. మేము తీసుకున్న ఫ్లేవర్ అయితే యాపిల్ సిన్నమన్. దీంట్లో ఇంకా వేరే వేరే ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, చూసుకోండి మీరు. ఇది ఇంకా డిషెస్ వాష్ చేసుకోవడానికి ఒక సోపు ఆల్రెడీ ఉంది, కానీ ఎక్స్ట్రాగా తీసి పెట్టుకుంటాను. ఇంకా డోర్ మ్యాట్స్ యూజ్ అండ్ త్రోకే ఈ డోర్ మ్యాట్స్ తీసుకున్నా నేను. ఎందుకంటే ఎప్పుడు మళ్ళీ చుచ్చు వస్తాడనమాట, అందుకోసం ఇవి తీసుకున్నాము. ఇవి మాకు ఒకటి 49 రూపీస్కి ఏమో పడింది అంతే. సో యూజ్ చేసుకోవచ్చు, తర్వాత అవసరం లేదనుకుంటే పడేసుకోవచ్చు, అంత పెద్ద కాస్ట్లీ కూడా కాదు కదా. సో ఆల్రెడీ ఉన్నాయి, సో అట్లా తీసుకున్నాం అనమాట. అవి ఉంటే బెటర్ కదా అని. ఎప్పుడైనా టిష్యూస్ అయితే ఖచ్చితంగా అవసరం. ఈసారి 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. ఎవ్రీ టైం 1 తీసుకునే వాళ్ళం, మాకు ఎక్కువ పడుతున్నాయి అందుకనేసి ఇంకా 2 టిష్యూస్, ఇంకా డెటాల్ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కానీ, వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ, మా లెవికి ఎక్కువ యూజ్ అవుతుంది డెటాల్, అందుకే తీసుకున్నాము మేము. ఇంకా ఇవి ప్లాస్టిక్ హుక్స్, ఇవి ఆల్రెడీ లాస్ట్ మంత్ తీసుకున్నాం మేము, కానీ నాకు కనిపిస్తలేవు మా ఇంట్లో ఎక్కడ లేవు, అందుకే మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ మనీ వేస్ట్ లాస్ట్ మంత్. ఇది 49 రూపీస్కి 5 వచ్చినాయి. మీషో కంటే తక్కువ ఉన్నాయి చూడండి. వెళ్తే డీమార్ట్కి వెళ్తే ఆల్రెడీ మా ఇంట్లో సరుకులు అన్నీ ఉన్నాయి, అంటే అవి సరిపోతాయి, కాకపోతే ఎక్స్ట్రాగా తీసి పెట్టుకున్నాం. మినపప్పు టిఫిన్స్ చేసుకోవడానికి. ఇది మైసూర్ పప్పు ఆల్రెడీ ఉంది, ఇది మేము తినము, ఓన్లీ మా లెవి కోసమే కాబట్టి ఫుడ్లో వేయడానికి, అందుకే తక్కువ క్వాంటిటీతో తీసుకున్నాము. ఇంకా ఇది గోధుమ రవ్వ. నార్మల్గా గోధుమ రవ్వ ఆల్రెడీ ఉంది, ఆయన మళ్ళీ తీసుకున్నాం మా లెవి కోసమే. ఈ గోధుమ రవ్వ కూడా రైస్ వేసే బదులు దానికి రీప్లేస్మెంట్గా గోధుమ రవ్వ వేసి వేస్తాను ఈ మధ్య, కొంచెం బలం అంట కదా అందుకే. ఇంకా ఇది పెసరపప్పు ఆల్రెడీ మా ఇంట్లో కేజీ పెసరపప్పు ఉంది, అయినా కూడా మళ్ళీ తీసుకున్నాం కొంచెం. ఇంకా ఫ్లోర్ క్లీనర్ మేము నార్మల్గా వేరేది యూజ్ చేసే వాళ్ళం, ఈసారి ఇది ట్రై చేద్దామని. స్పార్కిల్ బ్రాండ్ ఇది. ఇన్ని రోజులు లైజాల్ తీసుకున్నాము, ఇది రోజ్ స్మెల్ వస్తుంది కదా అది. సో ఇది బాగానే సేమ్ లైజాల్ లాగానే ఉంది. ఇంకా స్టీల్ వాటర్ బాటిల్. ప్లాస్టిక్ మ్యాక్సిమం కట్ చేద్దామనేసి మేము స్టీల్కి షిఫ్ట్ అవుతున్నాం. ఇదైతే యూజ్ చేసి చూద్దాము మంచిగా వర్త్ అవుతుందా కాదా, లిడ్ ప్లాస్టికే ఉంది కదా అనేసి ఒకటే తీసుకున్నాం ప్రస్తుతానికి. ఇది మాకు జస్ట్ 199 రూపీస్కే పడింది. 430 రూపీస్ ఉంది దీనిపైన, జస్ట్ 199 రూపీస్కే వచ్చింది. బాగానే ఉంది, లైట్ వెయిట్గా. చూద్దాం ఏమవుతుంది దాన్ని యూజ్ చేసి. ఇంకా పల్లీలు చట్నీ చేసుకోవడానికి కర్డ్ ప్యాకెట్ నిన్న తెచ్చినాము, ఇప్పటివరకు ఫ్రిడ్జ్లో పెట్టలేదు. బయట దొరకదా అంటే దొరుకుతుంది, కాకపోతే అక్కడ కూడా దొరుకుతుంది కాబట్టి ఇంకా బయట తీసుకోవడం అనేసి కర్డ్ కూడా తెచ్చుకున్నాం. కర్డ్ మా హస్బెండ్ సలాడ్ ఎక్కువ తింటాడు, అందుకనేసి ఈ కర్డ్ అన్నమాట. అప్పుడప్పుడు ఇంట్లోనే చేస్తా, అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాం. ఇంకా ఈ క్లిప్స్ నాకు 39 రూపీస్కి 12 వచ్చినాయి. ఉండు కూడా మంచిగా మస్తు గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి, అందుకే ఇవి తీసుకున్నాము. ఇంకా కందిపప్పు ఆల్రెడీ ఉంది, అందుకే తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం, లేకపోతే ఎక్కువనే తీసుకునే వాళ్ళం. టంగ్ క్లీనర్. ఇంకా టాయిలెట్ బ్రష్. ఇంతే. ఇంకా మాకు డీమార్ట్లో మేము తీసుకున్న ఇంతే. ఇంకా పన్నీర్ కూడా తీసుకున్నాం, కాకపోతే అది ఫ్రిడ్జ్లో పెట్టేసినాం, ఇది కూడా ఖాళీ అయిపోయింది. సో మేము డీమార్ట్లో తీసుకున్న సామాను ఇది. ఇవి చూస్తే తక్కువ ఐటమ్స్ లాగా కనిపిస్తున్నాయి, కానీ అయిన బిల్లు మాత్రం ఎక్కువే, ఎబో 5000. ఇంకా అది మీరు ఎంతైనా ఊహించుకోండి. మేము ఈ మంత్కి మేము ఇవైతే తీసుకున్నాము, నెక్స్ట్ మంత్ మరి ఇంకెంత బిల్ అవుతుందో తెలియదు. ఎప్పుడు వెళ్ళినా మేము అవసరానికి మించే కొనుక్కొని వస్తున్నాం ఎప్పుడైనా కూడా. డీమార్ట్ అంటేనే అంత కదా, మీరు కూడా ఇంతేనా? వెళ్ళినప్పుడల్లా కొనుక్కునే దానికంటే ఎక్కువనే కొనుక్కొని వచ్చిందా? కామెంట్ చేసి చెప్పండి నాకు. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. మళ్ళీ ఇంకా వేరే నెక్స్ట్ వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటివరకు బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ కంటిన్యూస్గా చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్. లేవి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. చెప్పాడట. సరే బాయ్. సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.